సిబిఐకి విచారణకు ఇచ్చింది, ఒక సిట్ వేసింది. దేశంలోనే అత్యున్నతమైన ల్యాబ్లో టెస్టులు జరిపించి రిపోర్ట్ ఇమ్మన్నారు. సో కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది అభియోగం మోపిన సుబ్బారెడ్డి గారు. అంటే ఎక్కడ దాచిపెట్టాలని కాదు, ఒక అభియోగం మోపాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 4 సార్లు అయిన ముఖ్యమంత్రి. రిపోర్ట్ వచ్చింది, సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి సుప్రీంకోర్టు సబ్మిట్ చేశారు. రిపోర్ట్లో ఏముంది? జంతు కొవ్వు లేదు. చంద్రబాబు నాయుడు గారి అభియోగం ఏంటి? జంతు కొవ్వు కలిసి ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభియోగం ఏంటి? ఆ జంతువు ఏదో కూడా చెప్పేసి పంది కొవ్వు అన్న. రిపోర్ట్ ఏమని వచ్చింది? ఎలాంటి జంతు కొవ్వు దీనిలో కలవలేదు. అంటే వాళ్ళకి ఇచ్చిన శాంపుల్లో ఒక శాంపుల్, అదెవరు ఇచ్చారు ఆ శాంపుల్ని? ఈ ప్రభుత్వం.